కాబట్టి అదేది జరగకుండా హమాస్ దాడుల పేరు మీద ఇవాళ గాజాలో 2 ఏళ్ల నుంచి ఊచకోతలకు వస్తుడు. అది ముగుస్తుంది అనగానే ఇరాన్ మీద యుద్ధం ప్రారంభించిండు. ఇప్పుడు అది ఆగింది అనగానే లెబనాన్ మీద పెట్టిండు. అది ఆగింది అనగానే ఇప్పుడు సిరియాలో కూడా మేము డ్రూస్ కోసం దాడులు చేస్తామని చెప్తున్నాడు. అంటే ఎప్పుడు కూడా ఇజ్రాయిల్ ప్రజల్ని స్వతంత్రంగా ఆలోచించనివ్వకుండా, ప్రశాంతంగా ఆలోచించనివ్వకుండా వాళ్ళని ఒక యుద్ధం మోడ్లో పెడతా ఉన్నాడు, పెట్టి అధికారం చెలాయిస్తా ఉన్నాడు. ఇప్పుడు డ్రూస్ అనేటువంటి వాళ్ళు 3% మంది ఉన్నారు టోటల్ ఇస్లాంలో, ఏది సిరియాలో. కానీ వాళ్ళ పేరు మీద వాళ్ళ సిరియా మీద దాడులు జరుగుతున్నాయి, ఇజ్రాయెల్ దాడులు చేస్తుంది. ఇది సిరియా పరిస్థితి. తర్వాత అసద్ అధికారంలో ఉన్నప్పుడు అక్కడ అల్కావైట్స్ అని ఒక తెగ ఉంది. ఇది షియా తెగే. వాళ్ళు బాగా అక్కడ ఉన్న దేశ జనాభాలో 13% ఉంటారు. వాళ్ళు అసద్ ఉన్నప్పుడు అధికారం చెలాయించడం, అసద్ తరఫున ఫోర్ ఫ్రంట్ నుండి పోటాన్ని చేశారు. ఇప్పుడు వాళ్ళని ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఉగ్రవాద ప్రభుత్వం వాళ్ళని ఊసకోతలకు వస్తుంది. మొన్న ఈ మధ్య కాలంలో అయితే ఈ 6 నెలల్లో అయితే టౌన్లల్లో కోసి బజార్లో పడేస్తే ఆ శవాలను కూడా తీసుకొనివ్వట్లే వాళ్ళని. ఆ స్థాయిలో ఊచకోతకు వస్తున్నారు. ఏది అసద్ టైంలో అధికారిక తెగగా చలాయించినటువంటి వాళ్ళని ఊచకోతలకు వస్తారు. కాబట్టి ఇవాళ సిరియాలో అధ్వానమైనటువంటి పరిస్థితుల్లో ఇవాళ కొనసాగుతూ ఉంది. సార్, మీరు ఇందాక అసద్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మళ్ళీ వెనక్కి పంపించేటువంటి అవకాశం లేదు, రష్యా ప్రభుత్వం గట్టిగా ఉన్నంత వరకు అని చెప్పారు కదా. అయితే నాకు ఒక డౌట్ ఏంటంటే, ఇప్పుడు సిరియా నూతన ప్రభుత్వం, ఈ బషర్ గవర్నమెంట్ ఏదైతే ఉందో, వీళ్ళు ఈ అసద్ని అప్పచెప్పాలి అని డిమాండ్ చేస్తూ ఉన్నారు. అంటే కొత్త పాలనతో సత్సంబంధాలు మెయింటైన్ చేయాలి అని అనుకుంటున్నటువంటి రష్యా ఏమన్నా ఈ తన సైనిక స్థావరాల రక్షణ కోసము అసద్ను పావుగా వాడి అప్పగించేటువంటి అవకాశాలు ఏమన్నా ఉన్నాయా? ఇప్పుడు బషారా ప్రభుత్వం అల్-ఖైదీ నేత, అతను ఎన్నికల్లో గెలిచినవాడు కాదు. అమెరికా ప్రోత్సహించినటువంటి, ప్రపంచవ్యాప్తంగా అల్-ఖైదాని ప్రోత్సహించిందే అమెరికా. ముస్లింల చీలిక తీసుకురావడానికి ఇటువంటి ఉగ్రవాదుల గ్రూపులను ప్రోత్సహించింది, దాంట్లో దీన్ని కూడా ప్రోత్సహించింది. ఈయన తిరుగుబాటుతో వచ్చినటువంటి వ్యక్తి. కాబట్టి ఇప్పుడు బషారా ఆధ్వర్యంలో నడిచే ప్రభుత్వం ఏనాటికి ఇవాళ రష్యా ప్రభుత్వానికి మిత్రుడిగా మారేటువంటి అవకాశం లేదు. దరిదాపు 14 ఏళ్ల పాటు అసద్ ప్రభుత్వాన్ని గోలదోయటానికి ప్రోత్సహించినటువంటి ఉగ్రవాద గ్రూపు నాయకుడు. కాబట్టి అమెరికన్ కాదని రష్యాకు మిత్రుడు మారే అవకాశం లేదు. అందువల్ల ఇవాళ అసద్ను అప్పగిస్తాడు అనేటువంటి ఆశలు నాకైతే లేవు. ఓకే, ఇక బంగ్లాదేశ్ విషయానికి వద్దాం సార్. అంటే 15 ఏళ్ల పాటు తిరుగులేని పాలనను అందించినటువంటి షేక్ హసీనా విద్యార్థుల తిరుగుబాటుతో కొద్ది గంటల్లోనే, జస్ట్ కొన్ని గంటల వ్యవధిలోనే దేశం విడిచి పారిపోయారు. అంటే ఒక నియంతృత్వ పోకడలు కావచ్చు, ప్రజాగ్రహం ముందు కావచ్చు, ఎంతటి దేశాధినేతలైనా, ఎంతటి చక్రం తిప్పినటువంటి అధినేతలైనా సరే ఈ రకంగా తలవంచక తప్పదు అనేటువంటిది బంగ్లాదేశ్ పరిణామాలు ఒక హెచ్చరికగా చూడొచ్చు అంటారు. ఖచ్చితంగా. ఎందుకంటే గ్రూప్ సైకాలజీ వేరు, అంటే మాబ్ సైకాలజీ వేరు, ప్రశాంతంగా ఆలోచించడం వేరు. ఇప్పుడు హసీనా ఏం చేసిందంటే, అసలు వాస్తవానికి వచ్చిన తిరుగుబాటు స్వాతంత్ర సమర యోధులకు పిల్లలకు రిజర్వేషన్స్ అని చెప్పేసి మళ్ళీ కేటాయించింది. ఎప్పుడో 71లో స్వాతంత్రం కోసం పోట్లాడారు. ఇప్పుడు 56 ఏళ్ళు అయిపోయింది. అంటే దరిదాపు 2వ తరం. మనం సాధారణంగా తరాలు లెక్కేసేటప్పుడు 100 ఏళ్లకు 3 తరాలని లెక్కేస్తాం, 33 ఏళ్లకు 1 తరం అని 100 ఏళ్లలో 3 తరాలని లెక్కేస్తాం. ఇప్పుడు 2వ తరం కూడా ముగిసే దగ్గరికి వస్తుంది. 71లో స్వాతంత్రం కోసం పోరాడిన వాళ్ళు 71 నుంచి 2000 వరకు, 2005 వరకు ఈ తరం చేసిన త్యాగాల పిల్లలకు అంటే పర్వాలేదు. మళ్ళీ 2వ తరానికి కూడా రిజర్వేషన్స్ అనే వరకల్లా సహజంగానే అసలు ఎక్కడైనా ఇప్పుడు ఎక్కడైనా ప్రియారిటీ ఇస్తే దాని మీద వ్యతిరేకత వస్తుంది. ఎందుకంటే రిలేటివ్ స్కేర్సిటీ ఉంది, అది ఎంప్లాయ్మెంట్. కాబట్టి సహజంగానే ప్రతి దేశంలో నిరుద్యోగ సమస్య ఉంది. ప్రతి దేశంలో చదువుకున్న నిరుద్యోగ సమస్య ఇంకెక్కువ. ఇప్పుడు నిన్న ఇచ్చినటువంటి సెన్సస్ ప్రకారం మన దేశంలో నేను ఒక డేటా చూస్తే చదువురాని వాళ్ళ నిరుద్యోగిత 10% ఉందట. అంటే చదువురాని చేసేటువంటి వాళ్ళు పనులు ఏ పనైనా చేసుకుంటారు. ఈ పని దొరకకపోతే ఆ పని, ఆ పని దొరకకపోతే ఇంకో పని. అట్లా ఏ పనైనా చేసేటువంటి పరిస్థితులు ఉన్న వాళ్ళకు 10% నిరుద్యోగిత ఉంది. చదువుకున్న వాళ్ళ నిరుద్యోగిత 30% ఉంది మన దేశంలో. నేను నిన్న డేటా చూశాను.
కాబట్టి ఇప్పుడు ప్రతి దేశంలో ఇదే ఫినామినా. ఉమ్, చదువుకున్న వాళ్ళు ఏం కోరుకుంటారు? ఆర్గనైజ్డ్ జాబ్ కోరుకుంటారు, ఇండస్ట్రియల్ సెక్టర్ కోరుకుంటారు, సర్వీస్ సెక్టర్ జాబ్ని కోరుకుంటారు. ఏయో కొంత ఇవ్వగలుగుతారు, కానీ రిలేటివ్ స్కేర్సిటీ ఉంటుంది కదా, వాళ్ళంతా అఫెండ్ అయి ఉంటారు ఏ దేశంలోనైనా. ఉమ్, ఇటువంటి అవకాశం రాగానే తిరుగుబాటు చేసేటువంటి అవకాశం ఉంది, అసంతృప్తిని వెళ్ళగక్కే అవకాశం ఉంది. ఇక తర్వాత దాన్ని రెచ్చగొట్టే రాజకీయ పార్టీలు, రెచ్చగొట్టే స్థితి స్ట్రాంగ్గా ఉంటే బంగ్లాదేశ్ లాంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఉమ్, కాబట్టి ఇప్పుడు ఆ పరిస్థితుల్లోనే హసీనా పారిపోయి రావాల్సి వచ్చింది. మరి బలమైనటువంటి పార్టీ